పాతాళ భైరవి 1951 సంవత్సరం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించిన తొలి తెలుగు సినిమా ఇది. అప్పట్లో 28 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమా ఇది. కేవీ రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావులు పోటీ పడి మరీ నటించారు ఈ సినిమాలో. ఉజ్జయిని రాజకుమారిని ప్రేమించిన తోటరాముడు సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుని ఆశ్రయిస్తాడు ఈ సినిమాలో. అయితే తోటరాముని బలిచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడిని తోటరాముడు ఎలా మట్టు పెట్టాడన్నదే ఈ సినిమా కథ. మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథలోని ఒక కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే ఇలాంటి ఫ్యాంటసీ సినిమా చేయాలని ఆలోచన రావడం, అనుకున్న దాన్ని అత్యద్భుతంగా తీసి చరిత్రలో నిలిచిపోయేలా చేయడం నిజంగా సాహసమని చెప్పాలి. అలాగే పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి పాత్రకు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేకపోతే ముక్కమాలను అనుకున్నారంట డైరెక్టర్. ఒకరోజు వాణి స్టూడియో దగ్గర ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టెన్నిస్ ఆడుతుంటే కేవీ రెడ్డి అక్కడికొచ్చారు. ఇద్దరు హీరోలు ఆటలో లీనమైపోయారు. 2-3 సార్లు బాలు రాకెట్ కి తగలకపోవడంతో ఎన్టీఆర్ కు కోపం వచ్చి నెక్స్ట్ బాల్ ని బలంగా బాదారంట. దాంతో అది అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు ఎన్టీఆర్ రాకెట్ ను పట్టుకున్న విధానం డైరెక్టర్ కేవీ రెడ్డికి బాగా నచ్చడంతో తోటరాముడి రోల్ కు ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. హీరోగా పెద్దగా ఇమేజ్ లేని యాక్టర్ తీసుకోవడంతో విలన్ కూడా ముక్కమాల కాకుండా కొత్తవాడై ఉండాలని ఎస్వీఆర్ తీసుకున్నారంట. అంటే అప్పటికి ఎన్టీఆర్, ఎస్వీఆర్లు ఇద్దరు కూడా పెద్దగా పేరున్న నటులు కాదన్నమాట. అలాగే అప్పట్లో సినిమాలకు డూబులు ఉండేవారు కాదు. పాతాళ భైరవి సినిమాలోనూ ఎక్కడ డూబులు పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4:30 గంటలకే ఎస్వీఆర్, ఎన్టీఆర్ వాహిని స్టూడియోకి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సెట్స్ లో ఫైట్స్ రిహార్సల్ చేసేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ 250 రూపాయలంట. అంతేకాదు విజయ సంస్థ కోసం 2 సంవత్సరాల్లో 4 సినిమాలు చేయాలని ఒప్పందం కూడా జరిగిపోయింది. అలాగే ఈ సినిమాలో ఘంటసాల పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. అలాగే మార్కస్ బార్ట్లే కెమెరా మాయాజాలం ఈ సినిమాకి ప్రాణం పోశాయి. 1952 సంవత్సరం జనవరిలో గోవాలో జరిగిన తొలి భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక సినిమా పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషలో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా సినిమా కూడా ఇదే. తెలుగులో 1951 సంవత్సరం మార్చి 15వ తారీఖు రిలీజ్ అయితే తమిళంలో అదే సంవత్సరం మే 17వ తారీఖు విడుదలైంది. అలాగే 1980 సంవత్సరంలో జితేంద్ర హీరోగా ఇదే సినిమాని సూపర్ స్టార్ కృష్ణ హిందీలో కలర్లో తీశారు. ఈ సినిమాలోని సాహసం చీర డెంపక రాకుమారి దక్కనూరా అనే డైలాగ్ ఇప్పటికీ మనకి వినిపిస్తూనే ఉంటుంది.